ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నా పాప నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది 4.5 సంవత్సరాల క్రితం. ఆ చిన్నారి ప్రపంచంలోకి వచ్చింది ఒక దేవదూతగా. అమ్మాయి కూడా వెళుతూ 6గురిని రక్షించి వెళ్ళింది. నా పాప 6గురిలో బ్రతికి ఉంది. మా అమ్మాయి హార్ట్, కిడ్నీస్, లివర్, 2 కళ్ళు చేసి 6 మనుషులు. 6గురిలో మై డాటర్ ఈజ్ అలైవ్. 6 హిందూస్ కి వాళ్ళ ప్రాణాలు రక్షించబడ్డాయి. జీవితంలో ఉన్నంత వరకే ఈ మతాలు, కులాలు. ఒకసారి చనిపోయిన తర్వాత ఈ మతము ఉండదు, కులము ఉండదు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఢిల్లీకి చెందిన 20 నెలల ధనిష్ట బ్రెయిన్ డెత్ అవడంతో ఆమె అవయవాలను 5గురికి దానం చేశారు. అతి చిన్న వయసులోనే అవయవ దానం చేసిన వ్యక్తిగా ధనిష్ట రికార్డు సృష్టించింది. పై అంతస్తు నుంచి కింద పడిపోవడంతో ధనిష్ట బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆమె తల్లిదండ్రులైన ఆశిష్ కుమార్, బబిత ముందుకొచ్చి ఆమె ఆర్గాన్స్ ని డొనేట్ చేశారు. ఆ ధనిష్ట నుంచి సేకరించిన గుండె, కాలేయం, 2 కిడ్నీలు, 2 కార్నియాలను 5గురికి వైద్యులు అమర్చారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఢిల్లీకి చెందిన అలీషా గారు. ఆయన రిటైర్డ్ ఆఫీసర్, ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీస్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన కూడా తన కూతురి అవయవాలను దానం చేశారు. అలీషా గారితో మాట్లాడి ధనిష్ట గురించి, అవయవ దానం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అలీషా గారు. నమస్కారం. అలీషా గారు, 20 నెలల చిన్నారి అయిన ధనిష్ట అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. మీరు కూడా మీ కూతురి ఆర్గాన్స్ ని డొనేట్ చేసి 6గురి జీవితాల్లో వెలుగులు నింపారు. ధనిష్ట గురించి, ఆమె తల్లిదండ్రుల గురించి చెప్పండి. మీరు కూడా ఢిల్లీలో ఉన్నారు, ఈ వార్తని ఫాలో అవుతూ ఉన్నారు కదా. అది నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. ఆ తల్లిదండ్రులు, ఆ చిన్నారిని పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ ఏంటో నాకు తెలుసు. ఒక తండ్రిగా నా పాప నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది 4.5 సంవత్సరాల క్రితం. వాళ్ళు చిన్నారి ఆ పాప, మనం ఆ చిన్నారి ప్రపంచంలోకి వచ్చింది ఒక దేవదూతగా. ఆ 5గురి ప్రాణాలు కాపాడి వెళ్ళిపోయింది. వాళ్ళు చేసిన మహోత్సవకారం. అన్ని దానాల కంటే అవయదానం, ఇంతకంటే పెద్ద గొప్ప దానం లేదు ప్రపంచంలో. ఈ దానం వల్ల ఆ తల్లిదండ్రులు కూడా చాలా ధన్యులు అయిపోయారని చెప్పి నా అభిప్రాయం. మీ అమ్మాయి ఆర్గాన్స్ డొనేట్ చేశారు కదా, పర్వీన్ గారు, ఆమె ఎలా చనిపోయారు? ఆర్గాన్స్ డొనేట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? పెద్ద పాప, నేను 3 ఆడపిల్లల తండ్రి అమ్మ. నా పెద్ద పాప, 3 కూడాను చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ప్లేస్డ్, టాప్ ఆఫ్ ద వరల్డ్. ఐ ఫీల్ ఆమె చాలా ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ 3 daughters. నా పెద్ద పాప ఢిల్లీలోనే చదివింది. అంతా చెల్లి ఇక్కడే చిన్నప్పటి నుంచి. విదేశాల్లో ఉన్నాం 14 సంవత్సరాలు మేము. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఎల్ఎడ్, ఎంఏ, ఎంఎడ్, ఎంఫిల్, ఢిల్లీ యూనివర్సిటీ రీసెర్చ్, ఆక్స్ఫర్డ్ నుంచి రీసెర్చ్ చేసింది. షీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్. డిపిఎస్ మధురా రోడ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధురా రోడ్లో 20 సంవత్సరాలు టీచర్గా ఉంటూ ఆవిడ సుమోటోగా దుబాయ్ హెడ్ మిస్టర్స్ డిపిఎస్ దుబాయ్ తీసుకెళ్లారు. 10 రోజుల సెలవులో అమ్మాయి వచ్చింది 15 డిసెంబర్ 2000లో. షీ సఫర్డ్ బ్రెయిన్ హెమరేజ్. డాక్టర్లు అమ్మాయిని రక్షించలేకపోయారు. మమ్మల్ని వదిలిపెట్టి అమ్మాయి వెళ్ళిపోయింది. 200 డిక్లేర్డ్ హర్ బ్రెయిన్ డెడ్ ఆన్ 20th December 2000. అండ్ యాక్చువల్లీ మా పాప 10 రోజుల సెలవులో రిటర్న్ టికెట్ దుబాయ్ వచ్చింది. 25వ తారీఖు డిసెంబర్ వెళ్ళాల్సిన పాపది, దుబాయ్ వెళ్ళాల్సిన పాపని టుక్ హర్ జనాజా టు ది బరియల్ కబ్రస్థాన్ తీసుకెళ్ళాం. అది ఏం చెప్పమంటారు ఇప్పుడు? ఐ హావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ మై డాటర్. షీ వాజ్ ఎక్సలెంట్ అండ్ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఫాదర్. మా అమ్మాయి కూడా వెళుతూ 6గురిని రక్షించి వెళ్ళింది. నా పాప 6గురిలో బ్రతికి ఉంది. అది ఒక రకంగా పాపని నేను పోగొట్టుకున్న దుఃఖంకు ఐ వుడ్ ఓవర్కమ్ టు సమ్ ఎక్స్టెంట్ థింకింగ్ దట్ మై డాటర్ ఈస్ స్టిల్ అలైవ్ ఇన్ 6 people. నా అమ్మాయి 6గురిలో బ్రతికి ఉంది. సో ఈ చిన్నారికి చేసిన వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఏంటంటే మన దేశంలో చాలా మంది ఐసీయూలో పడి ఉంటారు. కొంతమంది ఏంటంటే లివర్, కిడ్నీస్, హార్ట్ ప్రాబ్లమ్స్తో. వాళ్ళు ఏంటంటే దే విల్ బి హ్యాంగింగ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ అండ్ నోబడీ వుడ్ బి ఏబుల్ టు సేవ్. ఇలా ఆర్గాన్ డొనేషన్ చేయటం వల్ల
చాలా మందిని మన వాళ్ళ జీవితాలు రక్షించవచ్చు. చాలా మంది ఫ్యామిలీస్ అది మహోన్నత కార్యం అని చెప్పి నా అభిప్రాయం స్వరూప గారు. బ్రెయిన్ డెడ్ అయిన అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. ఎక్కడో మనకి ఒక ఆశ ఉంటుంది. అయినా సరే ఆ ఆశని చంపుకొని మరొకరి కోసం ఇలా ఆర్గాన్స్ డొనేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరు ఎలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు? అప్పుడు మీకు ఏమనిపించింది? బ్రెయిన్ డెడ్ అనేది ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ స్వరూప గారు. అంటే కోమాలోకి వెళ్ళిన మనిషి ఎప్పటికైనా బయటపడతారు, కానీ బ్రెయిన్ డెడ్ అయిన మనిషి ఓన్లీ బ్రెయిన్ కంప్లీట్గా ఆక్సిజన్ కట్ ఆఫ్ అయిపోతుంది బ్రెయిన్కి, బ్రెయిన్ పనిచేయదు. కానీ మిగతా అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. హార్ట్ బీట్ చేస్తుంది, లంగ్స్, అంత ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల్లో ఆర్గాన్ డొనేషన్ చేయగలం, కానీ బ్రెయిన్ డెడ్ కాకుండా కంప్లీట్గా డెడ్ బాడీ నుంచి ఏం రిట్రీవ్ చేయలేము. ఓన్లీ స్కిన్ అండ్ కొర్నియా పర్హాప్స్ దే కుడ్ బి రికవర్డ్. కానీ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిలో అన్ని అవయవాలు పనిచేస్తుంటాయి, అన్నీ ఇవ్వచ్చు మనం. సో దట్స్ వాట్ ఐ డిడ్. మా అమ్మాయి హార్ట్, కిడ్నీస్, లివర్ అండ్ దెన్ 2 కళ్ళు డొనేట్ చేసి 6 మనుషులు, 6లో మై డాటర్ ఈజ్ అలైవ్. అండ్ అలాగే ఈ చిన్నారి 5 బ్రతుకుంది. వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఐ కెన్ అండర్స్టాండ్ దట్. వాళ్ళ దుఃఖం ఏంటో నేను అర్థం చేసేవాళ్ళను. ఎందుకంటే నేను కూడాను ఇలాంటి దుఃఖంలో ఇప్పటి కూడా మా అమ్మాయిని తలుచుకున్నా నిద్ర రాదు. అంటే రాత్రి కూడా నేను 4.5 సంవత్సరాల నుంచి సైకోట్రాపిక్ డ్రగ్ తీసుకోవాల్సి వస్తుంది. నేను రాత్రి నిద్ర మాత్రం వేసుకొని పడుకుంటాను. ఏం చేయాలని చెప్పండి? మా అమ్మాయిని ఐఎమ్ అనేబుల్ టు రిమూవ్ హర్ ఫ్రమ్ మై హార్ట్ అండ్ మైండ్. అలీషా గారు, మీ కూతురు చనిపోయిందనే బాధ ఒకవైపు, కానీ ఆమె 6గురిలో బతికి ఉంది అనే సంతోషం ఇంకొక వైపు. అయితే ఆమె ఆర్గాన్స్ని ఎవరికి అమర్చారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారా? వారిని ఎవరినైనా మీరు చూసారా? ఆశ్చర్యం ఏంటంటే మేడం, ఐ కమ్ ఫ్రమ్ ఏ ముస్లిం ఫ్యామిలీ. నేను ముస్లిం ఫ్యామిలీ మాది. కానీ ఆర్గాన్ అన్ని కూడాను హిందూ ఫ్యామిలీస్కి వెళ్ళినాయి అనమాట. అది చాలా సంతోషం. ఇప్పుడు ఏంటంటే ఈ మతాలు ఇవన్నీ ప్రకృతిగా సృష్టించుకున్న మానవుడు. మనం పీల్చే గాలి ఒకటి, మనం తినే ఆహారం ఒకటి, మనం తాగే నీళ్లు ఒకటి, అంతా దేంట్లో ఏం మార్పు లేదు. ఈ మతాలు, కులాలు మనం ఏర్పించుకున్నాము. ఇదంతా ఇది దేనికి అతీతంగా మా అమ్మాయి 6 అవయవాలు కూడాను 6 హిందూస్కి వాళ్ళ ప్రాణాలు రక్షించబడ్డాయి. జీవితంలో ఉన్నంత వరకే ఈ మతాలు, కులాలు. ఒకసారి చనిపోయిన తర్వాత ఈ మతం ఉండదు, కులం ఉండదు, ఏది ఉండదు. ఇదంతా మానవుడు సృష్టించుకుందనమాట. మనం సృష్టించుకున్నాం ఇవన్నీ. వీ షుడ్ లివ్ లైక్ బ్రదర్స్. నేను చాలా దేశాలు తిరిగాను. అన్ని దేశాల్లో కూడాను ఏ దేశం వెళ్ళినా మేరా భారత్ మహాన్, మన భారతదేశం చాలా గొప్ప దేశం. సో ఎంత గొప్ప మాటలు చెప్పారు అలీషా గారు. ఈ రోజు కూడా చాలా మంది అవయవ దానం చేయడానికి భయపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎంతో మందికి ఆదర్శం. మీలాంటి వారి కథలు వినైనా ఇలా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ అవయవాలు ఇవ్వడానికి ముందుకు రావాలి. పైగా చనిపోయిన తర్వాత ఎలాగో మనందరి శరీరం కాలిపోయేదే, మట్టిలో కలిసిపోయేదే. బతికున్నప్పుడే మనం అవయవ దానాలు చేసిన ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అలీషా గారు. చిన్న మాట అంటానమ్మా. ఆ చిన్నారి తల్లిదండ్రులకి నా తరఫున మంచి పని చేశారు. భగవంతుడు వాళ్ళకి శాంతి ప్రసాదించగా, పాపని స్వర్గం ప్రసాదించగా ప్రార్థిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ.